అయితే మరి గంత దారుణంగా భూకంపం ఎట్లొచ్చిందంటే షష్టగ్రహాల కూటమి ప్రభావంతో వచ్చిందట. శని రాహులు కలిసి ఉంటారు కాబట్టి భూకంపాలు, సునామీలు, బయటి దేశాలలో యుద్ధాలు, ఉద్యోగాలు పోవుడు, మార్కెట్లు కుప్పగూలిపోవుడు, ఇట్లా చాలా దారుణాలు ఘోరాలు జరుగుతాయట ఇంకో 2 నెలల దాకా. ఈ సంగతి నేనే ముందు చెప్పినా అంటే, కాదు నేనే ముందు చెప్పినా అని ఉగాది రాకముందే పోటీలు పడి పంచాంగం చెప్పేస్తున్నారు మన పండితులు కొంతమంది. మయన్మార్, థాయిలాండ్ దేశాలలో వచ్చిన భూకంపానికి కారణం భూ అంతర్గత పొరలలో జరిగే మార్పులు చేర్పులు కారణమని సైంటిస్టులు అంటుంటే, ఇవాళ రాత్రికి ఏర్పడబోతున్న షడ్గ్రహ కూటమే కారణమనేమో పండితులు పంచాంగం చెప్తున్నారు. ఇట్లా అనేక దేశాల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ శని రాహువులు 3 నెలల పాటు మే 18 వరకు కూడా మీనరాశిలో ఉంటారు. దీని ప్రభావం చేత భూకంపాలు, దీంతో పాటు సునామీ వంటివి ఇబ్బందులు కొంత కనపడతాయి. ఇదే కాకుండా పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరిగేటువంటి స్థితి ఉన్నది, యుద్ధ భయాలు పెరిగేటువంటి స్థితి ఉన్నది, ఇన్ఫ్లేషన్ వంటివి పెరుగుతాయి. శని రాహువులు ఇద్దరు మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఇట్లా జరిగిందని అంటుండు పండితులు గారు. ఇక ఇప్పుడు వచ్చిన భూకంపం కూడా ఇవాళ రాత్రికి మొదలు కాబోయే షడ్గ్రహ కూటమి ప్రభావమేనట. ఇక అటనే మే 18 తారీఖు దాకా భూకంపాలు, సునామీలు వచ్చుడు, ధరలు పెరుగుడు, ఉద్యోగాలు పోవుడు, యూరప్ దేశాలల్లో యుద్ధాలు జరుగుడు చుట్టి జరిగే ప్రమాదాలు ఉన్నాయంటుండు. శాస్త్రి గారు చెప్తున్న ఈ పంచాంగం వింటుంటే రాబోయేది విశ్వ వసునామ సంవత్సరమా, విశ్వ వినాశక నామ సంవత్సరమా అని అనుమానం రాబట్టిందట చాలా మందికి. కుంభం, మీనం, మేషం, సింహం, వృశ్చికం, అలాగే ధనురాశి వారు, ఈ 6 రాశుల వారు ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా జాగ్రత్తలు వహించాలి. వీరికి కొంచెం ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి